మనము జీవితంలో ఎన్ని తప్పులు చేసినా సరే ఒక్క అవకాశం దేవుడిస్తాడు. నువ్వు మనిషిగా మారే ఛాన్స్ నీకు ఇస్తా ఉన్నాను. నువ్వు మనిషిగా మారు అనేసి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తాడు కదా! ఇప్పుడైతే నిషికాకైతే దేవుడు అవకాశం ఇచ్చినట్టే అనేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. నిషిక ఒక మనిషిలాగా మారి జగదాత్రికి ఒక మంచి చెల్లెల్లాగా ఉండాలనేసి నేనైతే కోరుకుంటాను. అసలు నిషిక నిజంగానే మారుతుందా? మారే ఛాన్స్ ఎలా వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోనైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మళ్ళీ చెప్తాను. వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. లైక్ చేయడం అసలు మర్చిపోతండి. అలాగే హైప్ కొట్టడం కూడా అసలు మర్చిపోతండి. జగదాత్రి సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్టయితే నాకు చాలా బాధ అయితే అయింది. నిషికాని నేనే ఎన్నోసార్లు తిట్టింటాను. నిషిక ఏం ప్లాన్ వేస్తా ఉండవు, అసలు తొట్టి గ్యాంగు ఎన్నెన్నో మాటలు మాట్లాడుంటాను. అలాంటి నిషికాని చూస్తా ఉంటే బాధ వేస్తుంది. ఆ బాధ ఎందుకు వేస్తా ఉంది అని మీకు డౌట్ రావచ్చు కదా. మీకు కూడా ఖచ్చితంగా బాధ వేసి ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంట్లో రకరకాల మనుషులు ఉంటారు. అంటే ఈ 5 ఏళ్ళు ఒకలాగా లేవు కదా, అదేవిధంగా రకరకాల మనుషులు ఉంటారు. ఈ రకరకాల మనుషుల్లో కొంతమంది పాజిటివ్గా ఉంటారు, కొంతమంది నెగిటివ్గా ఉంటారు. కానీ మన ఇంట్లో మనుషులు ఖచ్చితంగా ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారంటే, ఒరే వాళ్ళు మనోళ్ళే కదా, వాళ్ళు ఎవరో మూడో వాడు వచ్చి ఇబ్బంది పెడతా ఉంటారు అనేసి ఖచ్చితంగా మనకు శత్రువు అయినా సరే మనం వాళ్ళపైన అయితే యుద్ధానికి పోతాం. ఆ విధంగా అక్కడ ఆఫీస్లో జరిగిన అవమానంకి అయితే మాత్రం ఖచ్చితంగా నిష్క అయితే చాలా బాధ అయితే పడి ఉంటుంది. నేను కూడా బాధపడ్డాను, మీరు కూడా బాధపడి ఉంటారు. ఖచ్చితంగా మీరు బాధపడి ఎస్ అని కామెంట్ చేయండి. అవును సార్, నిష్క విషయంలో తప్పు జరిగిందని కింద కామెంట్ చేయండి. అసలు ఏమి జరిగింది, నిష్క మనిషిలాగా మారడానికి ఉన్న అవకాశాలు ఏంది అనేసి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఇక్కడ ఏం లేదు, మీరు అప్కమింగ్ ప్రోమో చూస్తుంటారు. అప్కమింగ్ ప్రోమోలో ఏం చూపించారు, అక్కడ మనకి ఈరోజు ఎపిసోడ్లో నిష్క ఒక అబ్బాయిని అయితే పెట్టింది. నేను 5 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నా మేడం ఇక్కడ. కానీ అసలు నిష్క సార్కి పిఏనే కాకూడదు, అంటే యువరాజ్కి పిఏనే కాకూడదు. కానీ మేనేజర్కి ఏమి చెప్పిందో ఏమో తెలియదు. కానీ మరుసటి దినమే నిష్క సోనీని అయితే మేనేజర్గా అపాయింట్మెంట్ చేశారు, పిఏగా అపాయింట్మెంట్ చేశారు. అసలు ఏం జరిగిందో నాకైతే తెలీదు అనేసి ఆఫీస్లో అతనైతే చెప్పాడు. ఆఫీస్లో అతను చెప్పిన తర్వాత ఓకే నా నెంబర్ నీకు ఇస్తాను, ఏదన్నా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే అంటే ఆఫీస్కి రావడానికి ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడతాను. ఎపిసోడ్ గురించి మాట్లాడేసిన తర్వాత మళ్ళీ నిష్క ఎలా మనిషిగా మారే ఛాన్స్ వచ్చింది అనే దాని గురించి మాట్లాడదాం, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇక్కడ ఎపిసోడ్లో నిన్న చూసుకున్నట్టయితే మామూలు రచ్చ జరగలేదు. అక్కడ సోనీ వేసిండే గేమ్కి యువరాజ్ అనే అసలు కీలు బొమ్మ అయిపోయాడని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ కీలు బొమ్మ అయిపోతే ఖచ్చితంగా యువరాజ్ని ఎన్నోసార్లు మనం తిట్టుకుంటాం. యువరాజ్ని కానీ, నిష్కాని కానీ, అలాగే వైజయంతి గారిని కానీ ఎంతోమంది తిట్టుకుంటే మూడో వాడు వచ్చి మన వాళ్ళ పైన యుద్ధం చేస్తే ఖచ్చితంగా మనకు రక్తం మరుగెత్తుంది. మనకు సీము నెత్తురుండే వాళ్ళకైతే ఖచ్చితంగా రక్తం మరుగెత్తుతుంది. ఆ విధంగా అయితే రక్తం సోను పైన అయితే మరుగెత్తుతా ఉంది మనకైతే. సరే అనేసి ఓకే అక్కడైతే ఏదో రచ్చ జరిగిన తర్వాత అన్నం తినకుండా అక్కడ మన నిషిక అయితే కొట్లాడింది. అంటే చాలా క్రూషియల్ అయితే అయిపోయింది. ఆ గలాట చాలా క్రూషియల్ అయిపోయిన తర్వాత ఎవరన్నా సరే యుద్ధం జరుగుతుందంటే, ఒక ఫైట్ జరుగుతుందంటే ఖచ్చితంగా రోడ్లో జనాలు చూస్తారు. అదేవిధంగా ఆఫీస్లో కూడా వాళ్ళందరూ ఆఫీస్ వర్క్ను వదిలేసి వచ్చి చూస్తే మన కౌశికి అయితే అందరిని దండించి, యువరాజ్ని అలాగే నిష్కాని ఇద్దరిని దండించి అక్కడైతే పంపించేసింది. నిష్కాని అయితే ఇంటికి పంపించేసింది. నిష్కాని ఇంటికి పంపించేసిన తర్వాత నిష్క ఇంటికి వచ్చి అసలు ఏం జరుగుతుంది, మళ్ళీ నా ఆఫీస్లోకి వచ్చేలాగా చేయకుండా చేశారే అనేసి నిష్క బాధపడతా ఉంటే ఒక అతను బయట కూర్చొని, ఒక 5 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తా ఉన్నాను, అసలు మేనేజర్ ఏం చెప్పాడో తెలీదు, మేనేజరు వల్లనే అక్కడ యువరాజ్ సార్కి అయితే ఒక నైట్ ఓవర్ నైట్లో పిఏ అయిపోయింది. అసలు ఏదో పెద్ద ప్లాన్ వేసుకొని వచ్చింది. అసలు సోనియా అని చూస్తా ఉంటేనే నాకేదో తేడాగా ఉంది అనేసి అతను అయితే చెప్పాడు. కొన్నిసార్లు మనకు దేవుడి రూపంలో ఏదో ఒక హెల్ప్ చేస్తారంటారు కదా, ఆ విధంగా అయితే మొత్తానికి అయితే అక్కడ ఆఫీస్ అది జరిగింది. అలాగే జగదాత్రి వాళ్ళు అయితే అక్కడ ఆశ్రమంలో అయితే చిక్కిపోయారు. మన బామ్మ ఏదో పేరుంది, ఆ పేరు యాదమ్మ, ఆ పేరు ఏదో పిలుస్తారు వాళ్ళు. యాదమ్మకైతే మన జగదాత్రి అలాగే మన పోలీస్ ఆఫీసర్స్ అయితే దొరికిపోయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. అక్కడ ఏం చేయకుండా అయితే ఆమె సింపుల్గా అయితే వదిలిపెట్టేసిన తర్వాత అక్కడ మన జగదాత్రి అయితే ఒక మాట అయితే చెప్పింది, అసలు వాళ్ళు చనిపోతా అనేసి. వాళ్ళు ఏంది పిచ్చప్ప, అసలు నాకైతే అర్థం కాదు. ఆశ్రమాల పైన పడిపోయి ఓని రియల్గానే జరుగుతుంది అది. ఆశ్రమాల పైన ఓని పడిపోతూ ఉంటారు పోయేసి. అసలు ఆశ్రమంలో ఉండేది నిజం దేవుళ్ళు లేకపోతే డూప్లికేట్ దేవుళ్ళు? అసలు నిజం దేవుళ్ళు అయితే వాళ్ళు అంతా ప్రపంచాన్ని మార్చేయచ్చు కదా. నెక్స్ట్ వరల్డ్ కప్లో ఏ టీం గెలుస్తుందో చెప్పేయచ్చు కదా. అలా చెప్పేస్తే మనకు బాగుంటుంది కదా. అంటే ఎవరు గెలుస్తారనేసి నిజంగా దేవుళ్ళు అయితే ఆ విధంగా ఆశ్రమం పైన అయితే మా మాత పైన కానీ నువ్వేమన్నా చెప్పావంటే మేము ఆత్మహత్య చేసుకుంటాం అనేసి పెద్ద ఓవర్ యాక్షన్లు అయితే చేశారు.
పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తే ఓకే జగదాత్రి అయితే సరే వాళ్ళని ప్రాణాలు ఎందుకు ఇబ్బందులు పెట్టేదనేసి మన జగదాత్రి పోలీస్ ఆఫీసర్ ఆలోచించి బయటకైతే వచ్చేసింది. బయటకు వచ్చేసిన తర్వాత మన నిషి ఇంటికి వచ్చి ఓ అని గాబరా చేస్తుంది. ఎందుకంటే కడుపులో మండతా ఉంది, ఎలుకలు పరిగెత్తా ఉన్నాయి. కడుపులో అన్నం లేకపోతే ఖచ్చితంగా మనకు మైండ్ సరిగ్గా పనిచేయదు. కడుపులో చల్లగా ఉంటే మనకు బాగుంటుంది అనేసి మనకైతే తెలుసు. ఆ విధంగా ఎగరుతా ఉంది అట్టే జిజ్జి ఆకలి తట్టుకోలేక ఎగరుతా ఉంటే అక్కడ మన జగదాత్రి అయితే సమయానికి వచ్చింది. సమయానికి వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడ పోయావు, ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటావు కానీ అవసరానికి మాత్రం దొరకవు అనేసి అంటే మన కేదార్ వచ్చి వాళ్ళ భార్యకి సపోర్ట్గా నిలవడం సూపర్ అనిపించింది. ఎందుకంటే భార్యను సపోర్ట్ చేస్తా ఒక భర్త నిలబడ్డా అంటే ఆ భార్య రాత్రికి అన్నం తినకపోయినా పర్లేదు, చాలా సంతోషంగా భార్య అయితే ఉండిపోతుంది. కాబట్టి మన జగదాత్రి అయితే ముసిముసిన వాళ్ళతో అయితే చాలా ఆనందం అయితే పడింది. ఆనందపడిన తర్వాత సరే నిష్కా గురించి అయితే ఎలాగైనా సరే అన్నం పెట్టాలి, బాగా కోపంగా ఉంది అనేసి మన జగదాత్రి అయితే ఉప్మా చేసుకొని నిష్కాకి అయితే పెట్టింది. నిష్కాకి పెట్టిన తర్వాత నిష్క అయితే ఆఫీస్లో జరిగిన గొడవ అంతా చెప్పింది. అంటే యువరాజు నన్ను వదిలేసి సోనీతో పోయి భోజనం చేశాడు. అసలు ఇక్కడ ఏమని జరగని అక్కడ ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయి అదర్ పర్సన్కి ఏం జరిగిందో రియాలిటీ తెలియదు. వాళ్ళకి నొప్పి ఎవరికైతే బాధ ఉంటుందో వాళ్ళకి తెలుసు. ఆ అమ్మాయి ఎలా ప్రాబ్లం ఫేస్ చేసింది ఆ సోనీ దగ్గర అనేది మన నిష్కాకే తెలుసు. ఆ నిష్కాకి ఎలాగోలా అది సర్ది చెప్పాలనేసి మన జగదాత్రి అయితే ప్రయత్నం అయితే చేసింది. జగదాత్రి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని అయితే నిష్క అయితే తిప్పికొడితే అంటే ఏంది నువ్వే నాకు సహాయిస్తాండవా, నువ్వు చూసుకోవా, నీ పని నువ్వు చేసుకోవా అంటే మన అక్కడ ఏదైతే జరిగిందో అదే మాట మన కేదార్కి అయితే చెప్పింది. కేదారు ఇక నిష్కా పక్కన ఆలోచించాడు. జగదాత్రి వచ్చి యువరాజు పక్కన ఆలోచించింది. కానీ కేదార్ వచ్చి కొంచెం ఇంప్రూవ్మెంట్ మైండ్తో అయితే ఆలోచించాడు ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే అక్కడ సోనీ కావాల్సిన మన యువరాజ్ని అయితే టార్గెట్ చేస్తూ ఉంది, ఇది ఎక్కడికో దారి తీస్తుంది అనేసి మన కేదార్ అయితే చెప్పాడు. సరే మనం కనిపెడతాము అనేసి మన జగదాత్రి కేదార్ అయితే అనుకున్నారు. అనుకున్న తర్వాత మొత్తానికైతే అక్కడికి ఆ ఎపిసోడ్ అయితే అయింది. అయిన తర్వాత మన చిలకమ్మ వచ్చి కాఫీ తెచ్చిన తర్వాత ఆఫీస్లో జరిగిన గొడవ గురించి వాళ్ళైతే మాట్లాడుకున్నారు. ఆఫీస్లో జరిగిన గొడవ గురించి మాట్లాడుకుంటే అక్కడ నిష్క అయితే అసలు ఏంది వదిన, నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎవరో పిఏకి రెస్పెక్ట్ ఇస్తారు. ఖచ్చితంగా ఏ భార్య అయినా సరే ఇప్పుడు తనతో ప్రేమగా మాట్లాడకుండా ఎత్తులతో ప్రేమగా మాట్లాడితే ఖచ్చితంగా ఇబ్బంది అనేది పడుతుంది. కాబట్టి ఆ విధంగా అయితే మన నిష్క అయితే అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగా నచ్చింది. అక్కడ సోనీ ఏం చేసింది, ఒక ప్లాన్ అయితే చేసింది. ఏం ప్లాన్ చేసిందంటే మన యువరాజ్ కార్లో పంచర్ చేసినట్టు గాలంతా తీసేసి సర్రా నేను డ్రాప్ చేస్తాననేసి అక్కడ యువరాజ్ని అయితే తీసుకొని కాఫీ తాగేసి వెళ్దాం సార్ అనేసి పోయినారు కదా. పోయిన తర్వాత ఇక్కడే నిష్క మనిషిగా మారేదానికి ఒక అవకాశం అయితే వచ్చిందని నేనైతే చెప్తాను. అవకాశం ఎలా వచ్చిందంటే ఇప్పుడు అక్కడ కాఫీ తాగేదానికి పోదాం అనేసి అన్నారు కదా. సరే అనేసి పోతా సరే మా ఇంటికి రాండి సార్ అనేసి వాళ్ళ ఇంటికి అయితే పిలుచుకుపోయింది. వాళ్ళ ఇంటికి పిలుచుకుపోయిన తర్వాత అక్కడ కాఫీ ఇలా ఈబోయి ఇలా మింద పోసేసింది. ఇక్కడ షర్ట్ పైన అంత కాఫీ అయిపోతే ఎవరైనా సరే కడుక్కోవాలి. ఇక్కడ ఒకవేళ చేయి పైన పోస్తే లేకపోతే ఏమైనా కాలు పైన పోస్తే కడుక్కుంటారు. కానీ ఇక్కడ పోస్తే ఖచ్చితంగా స్నానమే చేయాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ యువరాజు అయితే స్నానం చేయాల్సి వచ్చింది. స్నానం చేస్తా అంటే మన ఇక్కడ సోనీ కూడా పోయేసి ఎలాగైనా సరే నిష్కాని బాగా దెబ్బ కొట్టాలనేసి ప్రయత్నం అయితే చేసింది. ఆ నిష్కాని దెబ్బ కొట్టాలనేసి అక్కడ నిష్క అయితే ఫోన్ వచ్చింది. ఆ అబ్బాయి ఎవరైతే ఆఫీస్లో పెట్టారో ఆ అబ్బాయి ఫోన్ చేసి మేడం ఈ విధంగా యువరాజ్ సార్ వాళ్ళ ఇంటికి సోనీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడంటే మా నిష్కాకి ఆ జగదాత్రి చెప్తానే ఉంది, నిష్క వెళ్ళొద్దు నువ్వు, యువరాజ్ వస్తాడు ఏం కాదు అనేసి మరొకసారి అయితే రచ్చలేపుకోవడానికి అయితే వెళ్ళింది. అంటే పోయేసి అక్కడ చూసిన తర్వాత యువరాజ్ని అలాగే సోనీని అలా చూసిన తర్వాత ఖచ్చితంగా నిష్క మరొకసారి అయితే ఫీల్ అవుతుంది. ఆ ఫీల్ అయిన తర్వాత ఆ సోనీ బండారాన్ని మన జగదాత్రి వాళ్ళు బయట పెడతారు. కాబట్టి కనీసం అప్పటికన్నా మారి జగదాత్రి ఆ సోనీ వచ్చి ఆ దివ్యాంక మనిషి అని తెలుసుకున్న తర్వాత అప్పటికన్నా నువ్వు మనిషిలాగా మారి జగదాత్రిని ప్రేమగా అక్క అని పిలిస్తే చాలా బాగుంటుంది. దేవుడిచ్చిండే అవకాశాన్ని ఖచ్చితంగా నిష్క అయితే యూజ్ చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను. నేను సండే అనాలిసిస్లో కూడా అదే చెప్పాను, మనిషిగా మారేదానికి అవకాశం వచ్చింది, నిష్క మారుతుందా లేదా అని మనం అయితే చూడాలనేసి. మారకపోతే నీ కర్మ, మారినావంటే మాత్రం ఖచ్చితంగా నీ యువరాజు నీకుంటాడు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా 10 నెలల్లో మీరు 25 సంవత్సరాలు మీ భర్త నీతోనే ఉన్నాడు, అయినా కానీ నువ్వు ప్రేమ ఎవరో నీ పక్కన ఒక అమ్మాయి వచ్చి నిలుచుకునే కొద్దికి నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నావు అత్తయ్య, నేను 10 నెలలు అయింది ఇంటికి వచ్చి నా భర్త నా దగ్గర నుంచి దూరం అయిపోతా ఉంటే నేను ఎలా తట్టుకోవాలి అనేసి కాకమ్మ కూతలు అయితే కూర్చున్నావు కదా. ఆ కాకమ్మ కూతల నుంచి నువ్వు బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా జగదాత్రి కేదార్ హెల్ప్ తీసుకుంటే నీకు బాగుంటుంది. ఒకవేళ హెల్ప్ తీసుకోలేదు, నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను యూజ్ చేసుకోను, నేను ఇలానే ఉంటా అంటే నీ కాపురం మీద నువ్వే చెత్తేసుకుంటావు, అది మాత్రం గుర్తుపెట్టుకో. కానీ మనిషిగా మారేదానికి అవకాశం వచ్చింది, మారుతుందని నేను అనుకుంటున్నాను. మీరే అనుకుంటా ఉంటారో కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.